హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్ లో 13th వీక్ నామినేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఈ వీక్ జరిగిన నామినేషన్స్ వెరీ వెరీ వర్స్ట్ నామినేషన్స్. ఈ సీజన్ అంతా కన్నడ సీజన్. గౌతమ్ని మొత్తం టార్గెట్ చేశారు, పీల్చి పిప్పి పిప్పి చేశారు. సగం పిప్పి హోస్ట్ తీశారు, మిగతాది వీడు కాకులు పొడిచినట్లు పొడి చేశారు. కావాలని ఓజీ క్లర్ మొత్తం గౌతమ్ని నామినేట్ చేసేశారు. నబీల్ ఓవర్ యాక్షన్ అయితే చూడలేకపోయాం. నేను కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 2:30కి లైవ్ చూస్తే నబీల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నామినేషన్స్లో ఎలా యాక్ట్ చేయాలని చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. నామినేషన్స్లో ఎలా అలా తిరుగుతూ ఓ అని అరుస్తుంటే చూసేవాడికి చాలా వరస్ట్గా ఉంది. అందరూ కలిసి గౌతమ్ ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ ఫస్ట్ డల్ అయ్యాడు గౌతమ్. తరువాత కొంచెం పుంజుకుని రఫ్ ఆడించాడు. నబీల్ పాయింట్స్లో ఫైర్ లేదన్నావు, వైల్డ్ కార్డ్స్ బయటికి పంపిద్దాం అనుకున్నావు అని కొన్ని సిల్లీ పాయింట్స్ పట్టుకుని ఏదో సాధించిన వాడిలాగా నామినేట్ చేశాడు నబీల్. గౌతమ్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నువ్వేం గేమ్ ఆడలేదంటే నువ్వేం ఆడవు బాయ్ అన్నాడు గౌతమ్. ఇక నీలో ఫైర్ లేదంటే నా దగ్గర టన్నుల కొద్ది ఫైర్ ఉంది అన్నాడు గౌతమ్. మైకిల్ కేస్ చూసి మాట్లాడుతున్నావు అన్నాడు నబీల్. అసలు మైకిల్ కేస్ చూసి మాట్లాడితే ఏం తప్పంట? అన్న మైకిల్ ఎందుకు పెట్టారు? గుడ్డ వేసి కప్పేయండి. ఇక నబీల్ ఓవర్ యాక్షన్ అయ్యాక సెకండ్ నామినేషన్ విష్ణుప్రియని చేశాడు. ఇక ఇతర నామినేషన్ అంత పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. మన కన్నడ కంఠీరవ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ నామినేషన్ అవినాష్ని చేశాడు. పృథ్వీకి అయితే ఇంకా బల్బ్ అయితే తగ్గలేదు. హోస్ట్ లేపాక్ ఇంకా స్టాటిట్యూడ్ అయితే పెరిగింది. అవినాష్, నువ్వు ఎంటర్టైనర్వి, నువ్వేం టాస్క్లు గెలవలేదు. నువ్వు నబీల్ సేవ్ చేస్తేనే నువ్వు హౌస్ లో ఉన్నావు. నేను 13th వీక్ నుంచి ఆడియన్స్ సేవ్ చేస్తున్నారు, హౌస్ లో ఉన్నాను అంటాడు. అయ్యా ప్రేక్షకులారా వినండి, మరి ఓట్స్ ఇతన్ని గేమ్ చూసి వేస్తున్నారా, లేక లవ్ ట్రాక్ చూస్తున్నారా, అగ్రెసివ్ చూస్తున్నారా? ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? ఓకే, నెక్స్ట్ పృథ్వీ గౌతమ్ సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేశాడు. నువ్వు సీతాఫలాలు తిన్నావు, నెక్స్ట్ మిల్క్ తాగావు, ప్రేరణ వండుకున్న పన్నీర్ కర్రీ తిన్నావు అని నామినేట్ చేశాడు. నేను కర్రీ మొత్తం తినలేదు, కొద్దిగా మాత్రమే వేసుకున్నాను. ఆ రోజు మిల్క్ కూడా నెక్స్ట్ డే బంద్ చేశానని చెప్తుంటే, ఆకలి వేసింది బాయ్ అని చెప్తుంటే సగటు ప్రేక్షకుడు చాలా బాధేస్తుంది. నామినేషన్లో ఇంకా పాయింట్స్ లేవా? నువ్వు రా గే అంటున్నావు అని గౌతమ్ అడిగితే రా అంటే ఏం తప్పులేదంటాడు పృథ్వీ. ఇష్టం లేదంటే ఇంక ఇష్టం లేదు అంతే. ఇక ప్రేరణ వచ్చిందమ్మా, తినేసింది 2 hours. బాబాయ్, ఇన్ని సీజన్స్ లో ఎవరిని చూడలేదు. ఆమె యాటిట్యూడ్, అదేం గేయాలుతనం, ఇదంతా హోస్ట్ ఇచ్చిన హింట్స్ వల్ల గౌతమ్ 3rd ప్లేస్ లో ఉన్నాడు. కిందకి లాగాలనే నామినేషన్ చేసింది ప్రేరణ. మళ్ళీ సీతాఫలాలతో స్టార్ట్ చేసింది ప్రేరణ. నువ్వు జేబులో చేతులు పెట్టుకుంటున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు, డిస్రెస్పెక్టివ్ గా మాట్లాడావని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది ప్రేరణ. నువ్వు టికెట్ ఫినాలో గెలవకూడదు, నువ్వు విన్నర్ గా కూడా పనికిరావు, అందుకే నిన్ను బయటికి పంపేస్తానని నామినేట్ చేసింది గౌతమ్ని ప్రేరణ. గౌతమ్ అయితే డిఫెండ్ కూడా చేసుకోనివ్వలేదు. నువ్వు కన్నింగ్ గేమ్ ఆడుతున్నావు అని ఏదేదో చేసేయాలని చూసింది. నాకైతే గేమ్ స్ట్రాటజీ వాడాడేమో గౌతమ్ నిజంగా అనిపించింది. ఇక గౌతమ్కి ఓపికలకు అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానని స్టేజ్ పైకి వచ్చేశాడు. ప్రేరణ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. ఏదో చేద్దామని చూస్తే తనకే తిప్పికొట్టింది, తానే సొద్దుపప్పు అయింది. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులారా, నాకైతే పృథ్వీ నామినేషన్స్ లో పాయింట్స్ మర్చిపోయాడు. నబీల్, ప్రేరణ, పృథ్వీ అందరూ గేమ్ సరిగ్గా ఆడడం లేదు అంటారు గౌతమ్ని. స్మూత్ గా కూల్ గా ఆడొచ్చు అని చెప్తాడు పృథ్వీతో గౌతమ్. గేమ్ ఎలా ఆడాలనేది హౌస్ లో గౌతమ్ కు మాత్రమే తెలుసు. గౌతమ్ అయితే 5th వీక్ నుండి జరిగిన విషయాలన్నీ బయటికి తీశాడు. ఎందుకంటే గౌతమ్ కు తెలుసు ఆడియన్స్ అందరూ వింటున్నారు, గౌతమ్దే తప్పు అంటున్నారు. అవన్నీ ఆడియన్స్ కి రిమైండ్ చేయాలనే గౌతమ్ మైండ్ గేమ్ ఆడాడు. ఇక తేజ, విష్ణుప్రియ నువ్వు వాటర్ గ్లాసులు పడగొట్టావు అని అడిగితే అది నా స్ట్రాటజీ అంటుంది విష్ణుప్రియ. అంటే గ్లాసులు పడేయడం నీ స్ట్రాటజీని అంటాడు. ఇక నెక్స్ట్ పృథ్వీ నామినేట్ చేశాడు తేజ. అవినాష్ విష్ణుప్రియని రివెంజ్ నామినేషన్ పృథ్వీని చేశాడు. పృథ్వీ అయితే అవినాష్ చేసేటప్పుడు చాలా కేర్లెస్ గా కూర్చునే ఉన్నాడు. నామినేషన్స్ జరిగేటప్పుడు నుంచోవాలి అంటాడు అవినాష్. నేను నుంచోను అంటాడు పృథ్వీ. ఇక అవినాష్ అయితే బిగ్ బాస్ కి కంప్లైంట్ చేస్తాడు. పృథ్వీ ఎంటర్టైన్మెంట్ అంటే బాగా లోకువ. అవినాష్ వచ్చాక షో ముందుకు నడిచింది, ఇది అందరికీ తెలుసు. కానీ మన కన్నడ స్టార్ కి తెలియడం లేదు. అసలు బలుపు అనే టైటిల్ పెట్టి పృథ్వీని హీరోగా పెడితే సూపర్ హిట్ అవుతుంది. ఇక టైటిల్ తీసుకెళ్లి హోస్ట్ కే బ్యాచ్ గౌతమ్ చేతిలో పెట్టినట్లే అనిపిస్తోంది. ఓకే గైస్,
నెక్స్ట్ లైవ్ లో జరిగే నామినేషన్స్ గురించి రేపటి వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.